హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ మ్యాథ్స్ ఫర్ యూ. ముందుగా ఈ రోజు మన ఛానల్లో రీజనింగ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ నానా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ష్యూర్ గా వచ్చే టాపిక్ ఏంటి అంటే బ్లడ్ రిలేషన్స్. ఈచ్ అండ్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో 3 to 5 మార్క్స్ బ్లడ్ రిలేషన్స్ టాపిక్ నుంచి వస్తుంది నాన్న. బ్లడ్ రిలేషన్స్ అంటే ఏం లేదు, మన రిలేషన్స్ ని మనం ఎలా పిలుస్తాము, వాడు ఒక కండిషన్స్ ఇస్తాడు, ఆ కండిషన్స్ ని యూజ్ చేసి వాళ్ళు మదర్ అవుతారా ఫాదర్ అవుతారా ఏంటి అనేది క్వశ్చన్స్ ద్వారా చెప్పడమే. సో ఎల్ఐసి అసిస్టెంట్ ప్రిలిమ్స్ లో 2023 లో వచ్చిన క్వశ్చన్ నానా. ఏమంటున్నాడు? ఎస్ ఈస్ ద బ్రదర్ ఇన్ లా ఆఫ్ ఎం. ఎం కి ఎస్ అనేవాడు బ్రదర్ ఇన్ లా అంట. ఎం కి అయితే ఎం ఫీమేల్ అయితే మెయిల్ పర్సన్ వాళ్ళ బ్రదర్. ఎం కి బ్రదర్ ఇన్ లా అంటే వాళ్ళ వైఫ్ ఆర్ హస్బెండ్ కి బ్రదర్ అని అర్థం. సో ఎం కి వైఫ్ ఆర్ హస్బెండ్ డ్రా చేశాను. వాళ్ళ బ్రదర్ ఎవరు? ఎస్. నెక్స్ట్ ఎం ఈస్ ద డాటర్ ఆఫ్ ఎక్స్. ఎం అనే పర్సన్ డాటర్ అంట. ఎవరికి? ఎక్స్ కి. ఎం డాటర్ ఎవరికి నానా? ఎక్స్ కి. నెక్స్ట్ ఎం డాటర్ ఎక్స్ కి బానే ఉంది. ఇప్పుడు ఎం ఫీమేల్ అయితే వాళ్ళ లైఫ్ పార్ట్నర్ మెయిలే కదా, మెయిల్ అంటే పాజిటివే కదా. ఓకే. నెక్స్ట్ బి హ్యాస్ ఓన్లీ వన్ డాటర్. నాన్న బి అనే పర్సన్ కి ఒక్క డాటరే ఉందంట. నెక్స్ట్ ఎం ఈస్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ హెచ్. ఎం అనే వాళ్ళు డాటర్ ఇన్ లా అంట. డాటర్ ఇన్ లా అంటే కోడలు. ఎవరికి? హెచ్ కి. అంటే వాళ్ళ లైఫ్ పార్ట్నర్ వాళ్ళ ఫాదర్ ఆర్ మదర్ అవ్వచ్చు. ఎం వాళ్ళ లైఫ్ పార్ట్నర్ కి ఫాదర్ ఆర్ మదర్. ఎందుకు? ఎం అనే వాళ్ళు కోడలు అంటే వాళ్ళ అత్త గాని మామ గాని హెచ్ అని అర్థం. ఓకే. హెచ్ ఈస్ ద మదర్ ఆఫ్ ఎస్. హెచ్ అనే వాళ్ళు మదర్ అంట. ఎవరికి? ఎస్ కి. అవును కదా, వీళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్ లేకపోతే ఎవరో సిబ్లింగ్స్ కదా. హెచ్ అనే పర్సన్ మదర్ అంట, అంటే ఫీమేల్. వీళ్ళకి హస్బెండ్ కూడా ఉంటారు కదా, లైఫ్ పార్ట్నర్ కూడా ఉంటారు కదా. నెక్స్ట్ డి ఈస్ ద ఓన్లీ బ్రదర్ ఆఫ్ ఎస్. నాన్న ఎస్ కి డి అనే పర్సన్ ఓన్లీ బ్రదర్ అంట, అంటే ఒక్కడే బ్రదర్ అని అర్థం. ఎస్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ పి. ఎస్ అనేవాడు ఫాదర్ అంట. ఎవరికి? పి అనే పర్సన్ కి. నెక్స్ట్ ఎం హ్యాస్ ఓన్లీ వన్ డాటర్ అండ్ వన్ సన్. ఎం కంట ఒక డాటర్ ఒక సన్. జి అండ్ యూ రెస్పెక్టివల్ అంటే వాడి రెస్పెక్టివల్లీ అంటే వాడు ఇచ్చిన ఆర్డర్ లో నాన్న. ఓన్లీ వన్ డాటర్ వన్ సన్. ఫస్ట్ ఉండే వాళ్ళు డాటర్, సెకండ్ ఉండే వాళ్ళు సన్. జి అండ్ యూ, దిస్ ఇస్ ద డాటర్, దిస్ ఇస్ ద సన్. జి అనే వాళ్ళు డాటర్, యు అనే వాళ్ళు సన్. ఎవరికి నాన్న? ఎం కి. ఎం అనే లైఫ్, ఎం డి లైఫ్ పార్ట్నర్స్ కి. జి అండ్ యు ఆర్ డాటర్ అండ్ సన్స్. జి అనే ఆమె డాటర్, యు అనే పర్సన్ సన్. నెక్స్ట్ బి ఈస్ ద మదర్ ఇన్ లా ఆఫ్ డి. డి కి మదర్ ఇన్ లా అంట, అంటే అత్తగారు. ఎవరు? బి. బి అనే పర్సన్ అత్తగారు అంట డి కి. డి వాళ్ళ అత్తగారు అంటే లైఫ్ పార్ట్నర్ వాళ్ళ మదర్ అనే కదా. సో ఎం కి బి అనే వాళ్ళు మదర్ అయితే ఎక్స్ అనే వాళ్ళు ఫాదర్. సో అందరినీ ప్లాట్ చేసేసాం నానా. దీని మీద ఉన్న క్వశ్చన్స్ చూద్దాం, చూడండి నాన్న. మనం బ్లడ్ రిలేషన్స్ పజిల్ యూజ్ చేసి ట్రీ డ్రా చేసేసాము. ఆ ట్రీ నుంచి మనం క్వశ్చన్ సాల్వ్ చేద్దాం, చూడండి. హౌ ఈస్ పి రిలేటెడ్ టు ఎం. ఎం అనే పర్సన్ కి పి ఏమవుతారంట నాన్న. ఎం అనే పర్సన్ కి పి ఏమవుతారు? ఎం అనే వాళ్ళ జనరేషన్స్ కింద జనరేషన్ అంటే అయితే నెఫ్యూ లేదా నీస్. వాళ్ళ పిల్లలు కాదు కదా నాన్న, వాళ్ళ బ్రదర్ ఇన్ లా వాళ్ళ పిల్లలు. ఎం వాళ్ళ బ్రదర్ ఇన్ లా వాళ్ళ పిల్లలు అంటే నెఫ్యూ కానీ నీస్ కానీ. నెఫ్యూ అవ్వచ్చు, నీస్ అవ్వచ్చు, రెండు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి కెనాట్ బి డిటర్మైన్. మనకి తెలియదు కదా ఫీమేలా మెయిలా అన్నది తెలియదు కాబట్టి సో కాంట్ బి డిటర్మైన్ అన్న. ఓకే. ఇన్ కేస్ పి అనే పర్సన్ ఫీమేల్ అంటే అమ్మాయి అయితే నీస్ వస్తుంది నాన్న ఆన్సర్. అలా కాకుండా పి అనే పర్సన్ మెయిల్ అంటే అబ్బాయి అయితే గనక నెఫ్యూ. ఎవరికి నాన్న? ఎం కి. మేనల్లుడు లేదా మేనకోడలు. అమ్మాయి అంటే మేనకోడలు, అబ్బాయి అయితే మేనల్లుడు. మేనకోడలు నీస్, మేనల్లుడు నెఫ్యూ. ఇప్పుడు మనకి జెండర్ తెలియదు కదా నాన్న, ఫీమేల్ మేల్, సో కాంట్ బి డిటర్మైన్ ఆన్సర్. నెక్స్ట్ హౌ ఈస్ డి రిలేటెడ్ టు హెచ్. నాన్న హెచ్ అనే పర్సన్ కి డి అనే పర్సన్ ఏమవుతారు? నాన్న హెచ్ మదర్. ఎవరికి? డి కి. అంటే డి ఇస్ ద సన్, పాజిటివ్ సైన్ కాబట్టి సన్. అదే ఇక్కడ మైనస్ ఉంటే డాటర్, డి ఇస్ ద డాటర్. నెక్స్ట్ హౌ ఈస్ బి రిలేటెడ్ టు జి. జి అనే పర్సన్ కి బి ఏమవుతారు? జి బి. నాన్న జి వాళ్ళ
మదర్ వాళ్ళ మదర్ అంటే అమ్మ వాళ్ళ అమ్మ అంటే అమ్మమ్మ మీన్స్ గ్రాండ్ మదర్. అమ్మ వాళ్ళ అమ్మ అంటే మెటర్నల్ గ్రాండ్ మదర్. అదే నాన్న వాళ్ళ అమ్మ అయితే పెటర్నల్ గ్రాండ్ మదర్. సో అమ్మ మన మదర్ వాళ్ళ మదర్, సో గ్రాండ్ మదర్. నెక్స్ట్, హౌ ఈజ్ ఎం రిలేటెడ్ టు డి? డి అనే పర్సన్ కి ఎం ఏమవుతారు? డి. డి ఈస్ ద మేల్ పర్సన్, ఎం ఈస్ ద ఫీమేల్. దే ఆర్ లైఫ్ పార్ట్నర్. సో డి అనే పర్సన్ కి ఎం ఈస్ ద వైఫ్. సో బ్లడ్ రిలేషన్స్ లో ఇలాంటి మంచి మంచి టాపిక్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.